సాఫ్ట్వేర్ జాబ్ రాలేదు, డిప్రెషన్కి వెళ్తున్నా. సో ఒక కమెంట్ మన టీం నాకు పంపించారు, రకరకాలుగా పెడతా ఉన్నారు. అన్న డిప్రెషన్కి వెళ్ళిపోతున్నా, ఇంకా జాబ్ రాలేదు అండ్ పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు, చాలా ట్రై చేస్తున్నాను, బ్యాక్డోర్ కూడా ట్రై చేస్తున్నాను. బ్యాక్డోర్ ట్రై చేసినా జాబ్ రావట్లేదన్న, ఇప్పుడు ఏం చేయాలి? జనరల్గా ఏంటి అంటే చాలామంది ఇలా అడుగుతున్నారు. సో మీ అందరికీ ఒకటే చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్ వచ్చినా కానీ మనకు ప్రెషర్ అయితే ఉంటుంది. అంటే జనరల్గా కూడా మనకి మెంటల్ ప్రెషర్ అనేది సహజంగా ఉంటుంది. సో బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, మన నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, చరాస్థిర జీవరాశులు అంటారు కదా, భూమి మీద ఉన్న మానవాళే కాదు ప్రతి జీవికి దానికి ఖచ్చితంగా డిప్రెషన్, ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు లైక్ వైల్డ్ యానిమల్స్ చూసుకుంటే వాటిని ఫుడ్ ఎత్తుకోవడం, వాళ్ళ ఫుడ్ దొరకడమే వైల్డ్ యానిమల్స్కి స్ట్రెస్ఫుల్ లైఫ్. అండ్ ప్రతి ఒక్కటి చిన్నపిల్లడు చూసుకుంటే వాడికి ఆట ఆడుకోవాలని, లేకపోతే నిద్ర రాదు. సో రకరకాల ప్రతి ఒక్కరికి, ప్రతి జీవికి స్ట్రెస్ ఉంటుంది అనే విషయం అందరూ యాక్సెప్ట్ చేయాలి. అండ్ బ్యాక్డోర్ జాబ్ ట్రై చేసినా రావట్లేదు, ఇంకేం చేయాలి అని చెప్పి అంటా ఉన్నారు కదా. ఒకటే చెప్తా ఉన్నా, మన చేతిలో ఏముంది? మన చేతిలో ప్రయత్నం మాత్రమే ఉంది. 100% ప్రయత్నం చేస్తూనే పోండి, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూనే వెళ్ళండి. అంతేగాని ఇంక నా వల్ల కావట్లేదు అని ఎందుకు అనిపిస్తుంది మీకు? అస్సలు అలా ఆలోచించొద్దు. స్టే పాజిటివ్. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కొత్తగా జాబ్స్ అప్గ్రేడెడ్ అవుతూ ఉన్నాయి. ఇండియాకి ఇంకా కొత్త ఆఫీస్లో కొత్త కంపెనీస్ వస్తూ ఉన్నాయి. న్యూ డోర్స్ ఆర్ ఓపెనింగ్. ఏ వల్ల జాబ్స్ పోతున్నాయి అన్నారు, నేనేమంటున్నా ఏ వల్ల జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ మన మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో గచ్చిబౌలిలో 4800 మంది యూఏ జాబ్స్ని ఇస్తామని చెప్పి కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు. సో ఇక్కడ ఏంటి అంటే మన ప్రయత్నం లోపం ఎక్కడ ఉంది అంటే, మనం ఎలా ట్రై చేస్తున్నాం, ఏ కోర్స్ నేర్చుకున్నాం, ఓకే ఏ కోర్స్ నేర్చుకున్నాం, ఎక్కడ నేర్చుకున్నాం, అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఎలా ప్రాక్టీస్ చేస్తున్నామో, మనం ఎన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నామో, మార్కెట్ జాబ్ ఇచ్చే ఏదైతే కంపెనీస్ ఉన్నాయో దానికి తగ్గట్టు మనము నేర్చుకుంటున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకో విషయం అప్డేట్ చేయాలి, చాలా కంపెనీస్ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, జాబ్స్ లేకపోయినప్పటికీ హైరింగ్ పేరుతో మనల్ని ఇంటర్వ్యూకి పిలిచి టైం పాస్ చేస్తున్నారని తెలిసింది. చాలామంది ఈ మధ్య దాని గురించి మాట్లాడుతున్నారు, నాకు కూడా చాలామంది పిల్లలు చెప్పారు. సో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మా కంపెనీ కూడా ఎగ్జిస్టెన్స్లో ఉంది అని చెప్పుకోవడానికి ఎప్పుడు జాబ్ పోస్టింగ్స్ అవి టైంపాస్ చేసి వేసే కంపెనీస్, అన్ఫార్చునేట్లీ ఎంఎన్సీ కంపెనీస్ కూడా ఈ ప్రాసెస్ అనేది చేస్తూ ఉన్నాయి ఈ మధ్య. సో అది కరెక్ట్ అయితే కాదు. బట్ మనందరం గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి ఏంటంటే డమ్మీ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి జాబ్ రాలేదు అని మీరు మళ్ళీ ఫీల్ అవ్వద్దు. సో డమ్మీ ఇంటర్వ్యూస్ ఎక్కువైపోయినాయి ఈ మధ్య. అంటే డమ్మీ ఇంటర్వ్యూస్ అంటే వాళ్ళకి జాబ్స్ లేవు, ఓపెనింగ్స్ లేవు, కానీ జస్ట్ ఏదో క్యాజువల్గా టైంపాస్కి మా ఎగ్జిస్టెన్స్ ఉందని కొన్ని పెట్టేసేసి వెయిట్ చేయించి ఇంటర్వ్యూస్ పెట్టించేసి గెట్ బ్యాక్ టు అని చెప్పి పంపించేయడం జరుగుతుంది. సో ఇంకొకటి మన స్టూడెంట్ స్పెసిఫిక్గా నాకు అప్డేట్ చేశాడు, ఇంటర్వ్యూ కాల్ అని చెప్పి ఫస్ట్ పెట్టించి ఇంటర్వ్యూ పెట్టించి నేను 2000 తీసుకుంటా 4000 తీసుకుంటా అని చెప్పి డబ్బులు తీసుకుంటా ఉన్నారంట. సో ఇలా డబ్బులు కట్టి ఇంటర్వ్యూకి అయితే అసలు అటెండ్ కావద్దు, అది డబ్బులు వేస్ట్ అయితే మీకు ఖచ్చితంగా, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా ఏంటి అంటే, జాబ్ రాలేని డిప్రెషన్ అస్సలు వద్దు. మన చేతిలో ఉన్నది ఏంటి? ప్రయత్నం మాత్రమే. ప్రయత్నం చేద్దాము, పోరాడితే పోయేదేం లేదు. సో ఏదో బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు. సో మనం పోరాడదాము, జాబ్ వచ్చే వరకు ట్రై చేద్దాము, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి, కీప్ ఆన్ వర్కింగ్, కీప్ ఆన్ అటెండింగ్ ఫర్ ఇంటర్వ్యూస్. అంతేగాని ఇదంతా వదిలిపెట్టేసేసి నేను డిప్రెషన్ అవుతుందన్న, నాకు ఇంకోటి వద్దు, అవసరం లేదు. దేర్ ఆర్ మెనీ పీపుల్ ఈ రోజుకి ఒక 50 కోట్ల మంది రోజుకి ఒక పూట తిని బతుకుతున్నారు. ఒకసారి ఎప్పుడైనా గమనించు, చాలామంది ఇప్పుడు బండి లాగే వాళ్ళు కానీ, లేకపోతే చిన్న షాపుల వాళ్ళు కానీ, ఇంకా చిన్న పనులు చేసుకునే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, వాళ్ళ కష్టంతో పోల్చుకుంటే మన కష్టం చాలా తక్కువ. సో వర్క్ హార్డ్ చేయండి, ఇంకా కష్టపడండి, ఖచ్చితంగా సెట్ అవుతారు. ఓపిక పట్టండి, ప్రతి దానికి ఓపిక ఉండాలి. నేను చెప్తా ఉన్నాను, ఈ మధ్య చాలామందికి ఈ జాబ్ కోసం ట్రై చేసిన వాళ్ళు ఓపిక ఉండట్లేదు జీవితంలో. నిజం చెప్తున్నా, మేము మీ అందరికంటే చాలా ఓపిక తక్కువ ఉన్నాను నేను, కానీ ఓపిక అనేది జీవితంలో చాలా అవసరం. గొప్ప విషయాలు సాధించాలి అన్నా, లేకపోతే మనం మంచిగా సెటిల్ అవ్వాలి అన్నా, ఒక్కోసారి చిన్న 10,000 జాబ్కి కూడా మనం చాలా ఓపిక పట్టాల్సి వస్తుంది. సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తాయి. సో ఓపిక, పేషెన్స్ పెట్టుకోండి, హార్డ్ వర్క్ చేయండి. అండ్ ప్రతిరోజు మీరు పర్సిస్టెంట్ వర్క్ చేయండి, క్రమబద్ధంగా వర్క్ చేయండి, కొత్తవి నేర్చుకుంటూ ఉండండి. డెఫినెట్లీ జాబ్ వస్తుంది, మంచి ప్యాకేజ్ సెటిల్ అవుతారు. కాకపోతే రైట్ డైరెక్షన్లో వెళ్తున్నామా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ అండ్ ఆల్ ది బెస్ట్.